ఫేస్‌బుక్‌లో చాలా మంది రీల్స్ వీడియోస్‌కి మ్యూజిక్స్ వాడుతూ ఉంటారు గదా! ఆ మ్యూజిక్స్‌లలో నార్మల్‌వి ఉంటవి. కొన్ని కొన్ని సార్లు సినిమా పాటలైతే ఇక ప్రతి ఒక్కరు గూడా యూజ్ చేస్తూనే ఉంటారు. మరి ఇలాగా మ్యూజిక్ ఉపయోగించడం వల్ల మనకి వాటికి మానిటైజేషన్ అనేది ఉంటుందా? ఉండదా? అంటే మ్యూజిక్ అప్‌లోడ్ చేయడం వల్ల మనకు ఆ రీల్ వీడియోకొచ్చింది మానిటైజేషన్‌కి ఎలిజిబులా? కాదా? అదేనుల్లా దానికి డబ్బులు మనకి వస్తాయా? రావా? అనేది మనకి నేను చెప్పడం గాదుల్లా ఫేస్‌బుక్కే డప్పు కొట్టి మరి మనకి క్లియర్‌గా చెప్తుంది. ఫేస్‌బుక్‌లో నువ్వు మ్యూజిక్ ఉపయోగించినవు అనంటే, ఇగో ఇట్లా ఉపయోగిస్తేనే నీకు మానిటైజేషన్ ఉంటది. ఇగో ఇట్లా ఉపయోగిస్తే ఆ రీల్ వీడియోకి కొన్ని కోట్ల వ్యూస్ వచ్చినా కూడా నీకు ఎలాంటి సంపాదన ఉండదు అని మనకి ఫేస్‌బుక్కే క్లియర్‌గా మెన్షన్ చేసింది. అగో దాని గురించే మీకిప్పుడు చెప్పబోతున్నాను. మరి ఇంత మంచి విషయాన్ని మీకు నేను చెప్తున్నాను గదా! జస్ట్ నాకు సపోర్ట్ చేయడం కోసం వీడియోనైతే లైక్ చేయండి. ఇక మీరు ఇలాంటి ఫేస్‌బుక్ తరపున ఉండే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎబ్బో నాకు ఇలాంటి వీడియోస్ అసల ఏం యూజే ఉండయంటే సబ్స్క్రైబ్ చేసుకోనవసరం లేదు. జస్ట్ ఈ వీడియో చేస్తున్నందుకు ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వింటున్నారు కదా! సో, దానికోసం మాత్రమే. ఖచ్చితంగా మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని నేను ఎవరినైతే ఇబ్బంది పెట్టనులా. మీకు ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అంటే మాత్రమే చేసుకోండి. ఎందుకంటే మన ఛానెల్‌లో ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాము. మిగిలినయన్ని గూడా మనం పక్కకు దూషిస్తాం. ఓకే గదా! సో, ఇప్పుడు రీల్స్ వీడియోస్ మ్యూజిక్ అప్‌లోడ్ చేసి ఉపయోగించే వాళ్ళకి కేర్‌ఫుల్. ఇలా తప్పితే మీరు ఎలా ఉపయోగించినా సరే అది ఎలిజిబుల్ మాత్రమే. కొన్ని కొన్ని సార్లు మానిటైజేషన్‌కి గూడా ఎఫెక్ట్ అయి ఉంటది. కొన్ని సార్లు టోటల్‌గా అకౌంట్ గూడా డిలీట్ లేదంటే డిసేబుల్ అయిపోయే ఛాన్సెస్ గూడా ఉంటాయి. సో, అది ఎక్కడ మెన్షన్ చేసిండు అనంటే ఇక్కడ మనమైతే క్లియర్‌గా చూడొచ్చు. చూడండి పైన మనకి ఫేస్‌బుక్ బిజినెస్ సూట్ అని చూపిస్తుంది. ఇది మనము ఫేస్‌బుక్‌లోనే మనం చూస్తున్నాము. వేరే సైట్‌లోకెళ్ళి కాదు. ఇక్కడ మనకి హౌ టు మానిటైజ్ ఫేస్‌బుక్ రీల్స్ విత్ మ్యూజిక్ త్రూ యాడ్స్ ఆన్ రీల్స్ అని మనకి క్లియర్‌గా చూపిస్తుంది. సో, ఫేస్‌బుక్‌లో మనం రీల్స్ మానిటైజేషన్ తరపున ఉపయోగించాలంటే ఎలాగా అని చెప్తుంది. నేనైతే లెర్న్ మోర్ మీదనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్‌గా చెప్తుంది. Creators can monetize eligible reels that include licensed music from the Facebook audio library. చెప్పాను గదా! ఎవరికైతే ఈ యాడ్స్ అండ్ రీల్స్ తరపున లైసెన్స్డ్ మ్యూజిక్ అనేది ఇన్విటేషన్ వస్తదో, వాళ్ళు మాత్రమే మనకు రీల్స్ క్లిక్ చేసిన తర్వాత ఆడియో లైబ్రరీ ఉంటది గదా! అక్కడి నుంచెళ్ళి మనం మ్యూజిక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని, వాటిని యూజ్ చేయడం వల్ల ఆ మ్యూజిక్‌తోని అప్‌లోడ్ చేసిన రీల్స్, వీడియోస్ గూడా మనకి మానిటైజేషన్ ఎలిజిబుల్ ఉంటది అనేది మనకు చెప్తుంది. ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ గో టు ద ఫేస్‌బుక్ ఆడియో లైబ్రరీ బై గోయింగ్ టు ద రీల్స్ కంపోజర్ అండ్ ట్యాపింగ్ ఆన్. సో, మనం ఎప్పుడైనా సరే అక్కడికెళ్ళి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా ఉంటది. కాకపోతే మీకు ఏ మ్యూజిక్ కావాలి అనేది విని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకు చెప్తుంది. అలాగే సెలెక్టెడ్ క్రియేటర్స్ విల్ రిసీవ్ ఎ నోటిఫికేషన్ ఇన్ దేర్ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అండ్ ఫేస్‌బుక్ యాప్ that they can now monetize eligible reels with licensed music. సో, ఎవరికైతే ఈ లైసెన్స్డ్ మ్యూజిక్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తది. అలాగే మనం ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా అక్కడ మనకి చిన్నగా కనిపిస్తది. యూ ఆర్ సెలెక్టెడ్ లైసెన్స్డ్ మ్యూజిక్ అని. దాన్ని మనం ఓకే చేసుకుంటే అయిపోతది. అలాగే అంటే లైసెన్స్డ్ మ్యూజిక్ అని ఉన్న వాళ్ళైతే మాత్రము ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. కంటెంట్ లైబ్రరీలో ఉన్నవి. అవి మనకి ఎలాంటి మానిటైజేషన్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటాయి. అలా కాకుండా keep in mind if you use licensed music in your reels, the music rights owner will be claim a potential of the earnings. Only royalty free music from the Facebook audio library and Meta sound collection is eligible for full monetization. Tiles label E for explicit music and are labeled with a warning icon may received re- reduced or restricted monetization. సో, ఇంగ్లీష్ కొంచెం ఏమనుకోగలం మనదంతా తెలుగు మీడియము. సో, మీకు ఇక్కడ క్లారిటీ ఏందంటే ఎవరైతే ఈ లైసెన్స్డ్ మ్యూజిక్‌కి ఇన్విటేషన్ అయితే వస్తదో వాళ్ళు ఇక్కడ ఉన్న మన మ్యూజిక్ దగ్గర ఏ మ్యూజిక్ అయినా సరే మనం ఉపయోగించుకోవచ్చు అని ఉంటది. మనకు లైసెన్స్డ్ మ్యూజిక్ అనేది లేకుండా మనము ఆడియోని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకి రాయల్టీ ఫ్రీ అని ఉన్న మ్యూజిక్స్‌ని మాత్రమే మనం ఉపయోగించుకోవచ్చు. అవి ఉపయోగించుకున్నయి మనకి ఫుల్ మానిటైజేషన్ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. ఇన్ కేస్ అలా గాకుండా రాయల్టీ ఫ్రీ అని గాకుండా మనం వేరే మ్యూజిక్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ మ్యూజిక్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో మనకు క్లెయిమ్ అయినా వేయొచ్చు, స్ట్రైక్ అయినా వేయొచ్చు. అది వాళ్ళ ఇష్టం.
సో దీనివల్ల మాత్రము మన అకౌంట్ సఫర్ అవ్వాల్సి ఉంటది అనేది మనకి క్లారిటీగా మెన్షన్ అయితే చేస్తుంది. కాబట్టి మీరు సౌండ్ కలెక్షన్స్ నుంచి వెళ్ళి కూడా యూజ్ చేసుకోవచ్చు మ్యూజిక్స్ ని తీసుకొని అని చెప్తుంది. సో సౌండ్ కలెక్షన్ ఎక్కడ ఉంటాయి అనేది మీకు నేను ఆల్రెడీ ఇంతకు ముందు పూర్వమే చెప్పాను. సో ఆ సౌండ్ కలెక్షన్స్ ఎక్కడ ఉంటాయి, దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, వేటిని మాత్రమే యూజ్ చేసుకోవాలి అనేది చెప్పాను. అవి అలాగే మనకి రాయల్టీ ఫ్రీ, ఈ రెండింటిని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు ఇంకా ఎలా వేరే సాంగ్స్ ని ఉపయోగించినా సరే మనకి మౌంటేషన్ కి ఎలిజిబుల్ ఉండదు. మెయిన్ పాయింట్ మనకు మౌంటేషన్ తరఫున ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. అలా కాకుండా మనం ఏ సినిమా పాటని సెలెక్ట్ చేసుకున్నా మనకు ఓకే అయ్యే ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఒకవేళ నెక్స్ట్ అప్డేట్ లో అది వస్తుంది కావచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్సే కదా మన ఛానల్లో వచ్చేటి. అలాంటివి మీరు మిస్ అవ్వద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.